బిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను స్వర్ణ. అసెంబ్లీలో జగన్ సీటు అక్కడేనా? కూటమి తాజా ప్లాన్. ఏపీలో నూతన అసెంబ్లీ తిరగబీరనుంది. ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 స్థానాలు రావాలి. కానీ వైసీపీకి ఆ నెంబర్ లేదు. దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారా? వస్తే జగన్ కు సీటు ఎక్కడ కేటాయిస్తారు? కూటమి నేతల ఆలోచన ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. గతంలో జరిగిన పరిమాణాలకు సమాధానంగా నిర్ణయాలు ఉంటాయా అనేది చర్చ జరుగుతుంది. ఏపీలో కొత్తగా ఎన్నికలైన సభ్యులతో అసెంబ్లీ సమావేశం కానుంది. గత శాసనసభలో చోటు చేసుకున్న పరిమాణాలతో తాను సీఎం గానే ఈ శాసనసభలో అడుగు పెడతానంటూ చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం హోదాలో శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా, లేదా తొలి రోజు నుంచే అసెంబ్లీ సన్నివేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై విమర్శలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీకి శాసనసభలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ కు ప్రతిపక్ష నేతగా అవకాశం కష్టంగానే కనిపిస్తుంది. సభలో ట్రెజరీ బెంచ్లతో ఎదురుగా ప్రతిపక్ష నేత ఆయన పార్టీ సభ్యులకు సీట్లు కేటాయించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ సీటు సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగన్ సైతం సభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ప్రతిపక్షం అవసరం కావడంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబు తమ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నుంచి ఎన్నికైన 11 మంది శాసనసభకు హాజరై ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. జగన్ మాత్రం సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన వైసీపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సభకు వచ్చిన 2014-2019 కాలంలో జరిగిన విధంగానే ఉంటుందని వైసీపీ నేతల అభిప్రాయం. దీంతో అసలు జగన్ సభకు వస్తారా, రారా? వస్తే కూటమి ముఖ్యులు జగన్ విషయంలో ఎలా ఉంటుంది? జగన్ సీటు విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, బిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను స్వర్ణ. అసెంబ్లీలో జగన్ సీటు అక్కడేనా? కూటమి తాజా ప్లాన్. ఏపీలో నూతన అసెంబ్లీ తిరగబీరనుంది. ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 స్థానాలు రావాలి. కానీ వైసీపీకి ఆ నెంబర్ లేదు. దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారా? వస్తే జగన్ కు సీటు ఎక్కడ కేటాయిస్తారు? కూటమి నేతల ఆలోచన ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. గతంలో జరిగిన పరిమాణాలకు సమాధానంగా నిర్ణయాలు ఉంటాయా అనేది చర్చ జరుగుతుంది. ఏపీలో కొత్తగా ఎన్నికలైన సభ్యులతో అసెంబ్లీ సమావేశం కానుంది. గత శాసనసభలో చోటు చేసుకున్న పరిమాణాలతో తాను సీఎం గానే ఈ శాసనసభలో అడుగు పెడతానంటూ చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం హోదాలో శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా, లేదా తొలి రోజు నుంచే అసెంబ్లీ సన్నివేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై విమర్శలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీకి శాసనసభలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ కు ప్రతిపక్ష నేతగా అవకాశం కష్టంగానే కనిపిస్తుంది. సభలో ట్రెజరీ బెంచ్లతో ఎదురుగా ప్రతిపక్ష నేత ఆయన పార్టీ సభ్యులకు సీట్లు కేటాయించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ సీటు సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగన్ సైతం సభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ప్రతిపక్షం అవసరం కావడంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబు తమ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నుంచి ఎన్నికైన
11 మంది శాసనసభకు హాజరై ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. జగన్ మాత్రం సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన వైసీపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సభకు వచ్చిన 2014-2019 కాలంలో జరిగిన విధంగానే ఉంటుందని వైసీపీ నేతల అభిప్రాయం. దీంతో అసలు జగన్ సభకు వస్తారా రారా, వస్తే కూటమి ముఖ్యులు జగన్ విషయంలో ఎలా ఉంటుంది, జగన్ సీటు విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, బిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను స్వర్ణ. అసెంబ్లీలో జగన్ సీటు అక్కడేనా? కూటమి తాజా ప్లాన్. ఏపీలో నూతన అసెంబ్లీ తిరగబీరనుంది. ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 స్థానాలు రావాలి. కానీ వైసీపీకి ఆ నెంబర్ లేదు. దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారా? వస్తే జగన్ కు సీటు ఎక్కడ కేటాయిస్తారు? కూటమి నేతల ఆలోచన ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. గతంలో జరిగిన పరిమాణాలకు సమాధానంగా నిర్ణయాలు ఉంటాయా అనేది చర్చ జరుగుతుంది. ఏపీలో కొత్తగా ఎన్నికలైన సభ్యులతో అసెంబ్లీ సమావేశం కానుంది. గత శాసనసభలో చోటు చేసుకున్న పరిమాణాలతో తాను సీఎం గానే ఈ శాసనసభలో అడుగు పెడతానంటూ చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం హోదాలో శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా, లేదా తొలి రోజు నుంచే అసెంబ్లీ సన్నివేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై విమర్శలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీకి శాసనసభలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ కు ప్రతిపక్ష నేతగా అవకాశం కష్టంగానే కనిపిస్తుంది. సభలో ట్రెజరీ బెంచ్లకు ఎదురుగా ప్రతిపక్ష నేత ఆయన పార్టీ సభ్యులకు సీట్లు కేటాయించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ సీటు సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగన్ సైతం సభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ప్రతిపక్షం అవసరం కావడంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబు తమ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నుంచి ఎన్నికైన 11 మంది శాసనసభకు హాజరై ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. జగన్ మాత్రం సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన వైసీపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సభకు వచ్చిన 2014-2019 కాలంలో జరిగిన విధంగానే ఉంటుందని వైసీపీ నేతల అభిప్రాయం. దీంతో అసలు జగన్ సభకు వస్తారా రారా, వస్తే కూటమి ముఖ్యులు జగన్ విషయంలో ఎలా ఉంటుంది, జగన్ సీటు విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.